ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని రాచల రైల్వే గేట్ సమీపంలో ఉన్న సెయింట్ పాల్స్ పాఠశాల ఆవరణలో కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సిటీ సంస్థ ఆధ్వర్యంలో ఆధార్ సేవా కేంద్రాన్ని శుక్రవారం మండల విద్యాశాఖ అధికారులు కావడి వెంకటేశ్వర్లు నాగభూషణ్ రెడ్డి రిబన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ ఆధార్ అప్డేట్ సెంటర్ లో ఆధార్ కార్డులో ఉన్న పేరు తప్పులను సరిచేసుకోవడంతో పాటు ఫోటో అప్డేట్, వేలిముద్రల అప్డేట్, చిరునామా మార్పులు, డేట్ ఆఫ్ బర్త్ మార్పు చేసుకోవచ్చని ఆధార్ సెంటర్ నిర్వాహకుడు నాగూర్ తెలిపారు. ఇద్దలూరు పరిసర ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్న విషయాన్ని గుర్తించి ప్రభుత్వం ఈ అవకాశాన్ని ప్రజలకు కల్పించిందని ప్రజలు ఈ సేవను సద్వినియోగం చేసుకోవాలని మండల విద్యాశాఖ అధికారులు వెంకటేశ్వర్లు, నాగభూషణ్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సెయింట్ పాల్స్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు చల్ల రమేష్ తదితర ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గిద్దలూరు మండలంలోని రాచల గేట్ దగ్గర సొసైటీ కాలనీ, సెయింట్ పాల్ సొసైటీ కాలనీ అనేటువంటి పాఠశాల ఉంది. ఆ పాఠశాల ప్రాంగణంలో ఆధార్ సెంటర్ ను ఓపెన్ చేయడం జరిగింది. ఇది ప్రభుత్వము మనకి మా ఆదేశాల మేరకు ఎంఆర్ఓ గారు త్రూ ఎంఆర్ఓ ద్వారా మనం గత 4 నెలల క్రితము విజ్ఞప్తి చేయడం జరిగింది. ఆ ఎంఆర్ఓ గారికి ఎంఆర్ఓ ద్వారా మనం కలపడం జరిగింది. ఆధార్ సెంటర్ అవసరం సార్, ఇక్కడ విద్యార్థులు అయితేనేమి, ఆఫార్ అయితేనేమి, ఇవన్నీ అప్డేట్ చేసుకోవడానికి డేట్ ఆఫ్ బర్త్ అయితేనేమి, ఏలుముద్రలు అయితేనేమి, వాట్స్ స్పెల్లింగ్ అయితేనేమి, ఇన్ని కూడా తప్పులు ఉన్నాయి. దీని ద్వారా చాలా పాఠశాలల్లో కూడా కొంత కొరత ఏర్పడతా ఉంది. ఈ కొరతను తీర్చాలంటే ఆధార్ సెంటర్ ఖచ్చితంగా ఉండాలి సార్ ఈ ప్రాంతంలో మరి అని మనం విజ్ఞప్తి చేస్తున్నాం. ఇదే సెంటరు ప్రతి సోమవారము కొమరూరు మండలంలో కూడా వాళ్ళు నిర్వహిస్తారు. దాన్ని అక్కడ ఉన్నటువంటి ప్రాంతం వాళ్ళందరూ కూడా వినియోగించుకోవాలని, మరి ఈ ఆధార్ అప్డేట్ అనేటువంటి అన్ని అంశాలు, అన్ని టెక్నికల్ గా ఆధార్ లోపాలుంటే పూర్తి చేసుకోవాలని మరి ప్రభుత్వము ఇది మంజూరు చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రభుత్వానికి రుణపడి ఉంటామని తెలియపరుచుకుంటూ సెలవు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారంగా మన గిద్దలూరులో సెయింట్ పాల్ సొసైటీ కాలనీ హై స్కూల్ నియర్ రాచలగేట్ దగ్గర ఆధార్ ధృవీకరణ కేంద్రము ఓపెన్ చేయడమైనది. దీనికి సంబంధిత ధృవీకరణ పత్రాలతో ప్రజలు కానీ లేదా విద్యార్థులు కానీ చాలా ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వము మంచి ఉద్దేశంతో కొత్తగా ఆధార్ సెంటర్ ఓపెన్ చేయడం జరిగింది. కావున అందరూ కూడా సంబంధిత ధృవీకరణ పత్రాలతో వచ్చి ఏవైనా పేర్లు తప్పులున్నా, వేలిముద్రలైనా సరే కొత్తగా ఫ్రెష్ గా ఆధార్ చేసుకోవాలనుకున్నా గానీ వాళ్ళందరికీ కూడా ఈ అవకాశం ఉపయోగించుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారంగా మన గిద్దలూరులో